ములుగు జిల్లా మేడారం సమీపంలో వరద నీటితో కొట్టుకుపోయింది ఆటో. అయితే వెంటనే స్థానికులు స్పందించి ప్రయాణికులను కాపాడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. తాడ్వాయి మండలం చింతల్ క్రాస్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ములుగు జిల్లా మేడారం సమీపంలో వరద నీటిలో కొట్టుకుపోయింది ఆటో. అయితే వెంటనే స్థానికులు స్పందించి ప్రయాణికులను కాపాడడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ఎస్ ప్రశాంత్. ములుగు జిల్లా మేడారం సమీపంలో ఆ వరద నీటిలో ఆటో కొట్టుకపోవడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు కేకలు వేయడంతో స్థానికులు వాళ్ళ శబ్దాలు విని వెంటనే అప్రమత్తమై ఆటోలోని ప్రయాణికులను రక్షించి ఒడ్డుకు లాగారు. ఆటో మాత్రము నీటిలోనే మునిగిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం విజువల్స్ లో. తర్వాత స్థానికులు ప్రయాణికులను కాపాడిన తర్వాత ఆటోను కూడా రక్షించే ప్రయత్నం చేశారు. దీంతో అయితే పెను ప్రమాదం తప్పింది. ఆటోలో 8 మంది వరకు డ్రైవర్ తో సహా 8 మంది ప్రయాణికులు ఉన్నట్లు మనకు అక్కడ స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం తెలుస్తుంది. ఈ మొత్తం 8 మంది ప్రాణాలు అయితే స్థానికులు కాపాడడంతో అయితే పెను ప్రమాదం తప్పింది. ఆటోకు మాత్రము ఆ నీటిలో నుంచి కూడా స్థానికులు తాడు పట్టి లాగి ఆటోను కూడా నీటి నుంచి ఒడ్డుకు లాగారు. అయితే ఈ మేడారం సమీపంలోని చింతల క్రాస్ వద్ద నుండి మేడారం గ్రామానికి వెళ్లేటువంటి ఆ రూటులో వెళ్తున్నటువంటి ఆటోకు ఒకసారిగా వరద నీటిలో లోతు తెలియక డ్రైవరు నిర్లక్ష్యం కారణంగా లోపలికి వెళ్లడంతో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగి వరద నీటిలో కొట్టుకపోయింది. వరదలో కొట్టుకపోతున్న ఆటోలోని ప్రయాణికులు కేకలు వేయడంతో స్థానికులు వచ్చి ఆటోను రక్షించారని చెప్పి మనకు తెలుస్తుంది.